హాయ్ అండి, నమస్తే. సో చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే విటిలిగో వచ్చిన పేషెంట్లను మ్యారేజ్ చేసుకోవచ్చా లేదా? ఒళ్ళు మచ్చలు ఉన్న అమ్మాయి గాని అబ్బాయి గాని మ్యారేజ్ చేసుకోవచ్చా లేదా? చేసుకుంటే ఆ వ్యాధి వాళ్ళకు కూడా సోకుతుందా? నంబర్ 2. నంబర్ 3, పుట్టే పిల్లలకు కూడా మళ్ళీ బొల్లి మచ్చలు వస్తాయా అనేది ఇది చాలా కామన్ క్వశ్చన్ అండి. సో ఒకటి, నంబర్ 1, బొల్లి మచ్చల పేషెంట్లను కూడా మ్యారేజ్ చేసుకోవచ్చండి. అన్ని రకాల చర్మ వ్యాధిలా ఇది కూడా ఒక రకమైన సాధారణ చర్మ వ్యాధి. సో దీనివల్ల ఎలాంటి శారీరక ప్రాబ్లం ఉండదు, ఎలాంటి అసోసియేట్ డిసీజెస్ ఏమీ ప్రాబ్లం ఉండదు. ఓకే, కాబట్టి బొల్లి మచ్చలు వచ్చిన పేషెంట్ ని ఎవరైనా చేసుకోవచ్చు. నంబర్ 1. నంబర్ 2 ఏంటి? వాది అంటువ్యాధ, భార్య నుంచి భర్తకు గాని భర్త నుంచి భార్యకు గాని ఇది కలిసి ఉండడం ద్వారా ఏమైనా వచ్చే అవకాశం ఉందా అనేది నంబర్ 2. బట్ అట్లాంటిది ఏం లేదండి. ఇది అంటువ్యాధి కానే కాదు. కలిసి పడుకోవడం ద్వారా, కలిసి షేర్ చేసుకోవడం ద్వారా, కలిసి తినడం ద్వారా బొల్లి మచ్చలు ఒకరి నుంచి ఒకరికి రావు. ఇది కంటేజియస్ డిసీజ్ కాదు. నంబర్ 2. నంబర్ 3 ఏంటి? పుట్టే పిల్లలకు వచ్చే అవకాశం ఓన్లీ 2 to 3% ఉంటుందండి. అంటే 95 to 97% పుట్టే పిల్లలకు వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. కాబట్టి మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు, ఎలాంటి డిస్క్రిమినేషన్ పేషెంట్లను చూపించద్దు. విటిలిగో అనేది వెరీ కామన్ ప్రాబ్లం, వెరీ కామన్ స్కిన్ ప్రాబ్లం. ఓకే, నమస్తే.